ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా ఎతికాను. ఏంటి డల్గా కూర్చున్నావు? ఏమైంది? ఏమవటం ఏంటయ్యా? నాకంటే చిన్నోడు నీకో తోడు ఉంది, నీకంటే చిన్నోడు వాడికో తోడు ఉంది. మీ ఇద్దరు సాంగ్స్ పాడి స్టెప్ చేసుకుంటుంటే నేను ఒక్కటే సింగిల్ గా స్టెప్ చేసుకోవడం నేను ఎంత ఫీల్ అవుతున్నానో తెలుసా? ఎందుకు ఫీల్ అవుతావు? నీకు ఉందిగా చామంతి. నాకు చామంతి ఉంది, దానికే నేను లేను. నేను ఒక ఐడియా చెప్పనా? ఏంటి ఏంటి? ఆ మంగళసూత్ర ఐడియానా? కాదు, రేప్ చేసి. ఏం చేయొచ్చు కానీ అది ఒప్పుకుంటుందంటావా? ఒప్పుకుంటూ ఏంట్రా? పర్వాలేదు. అల్లుడు గారు ఏమిటి మంచి హుషారుగా ఉన్నారు? నేనంతే మావయ్య, నైట్ అంతా కష్టపడి పనిచేశానంటే డే అంతా పువ్వులా ఉంటారన్నమాట. రైట్ చామంతి? కోఆపరేట్ చేసింది, ఇప్పుడేంటి కోపంగా ఉంది? ఓ, బయటికి తెలిస్తే బాగుంటుందని బిల్డప్ ఇస్తుంది అనమాట. అమ్మాయి చామంతి, ఏమిటమ్మా అలాగున్నావు? రాత్రంతా నిద్రపోలేదు అంకుల్. ఒక్కటే దోమ ఎన్నిసార్లు కుట్టిందో. టిఫిన్ రెడీ. ఇది గారెలు, ఇది పూరీలు, ఇది పెసరట్లు. ఏంటి ఈరోజు చాలా ఫాస్ట్ గా ఉన్నా? అందరూ మీ డాడీ మీ పెళ్లిలో ఫిక్స్ చేస్తారు. ఇప్పటి నుండే నేను హుషారుగా ఉండకపోతే పెళ్లి పనులు ప్రాక్టీస్ చేసేదలా? అయ్యో రాజా, నువ్వే. నువ్వు పెసరట్టు తినకూడదు, నీకు స్పెషల్ గా ఒకటి చేసించాను. ఏమిటో దీనికి అభిమానం వస్తే రేసు గుర్రంలో పరిగెడుతుంది. తిను రాజా. ఏంటిది? ఆమ్లెట్. నేను బ్లాంకెట్ అనుకున్నాలే. 12 గుట్లు పోసి ఫారిన్ మసాలా వేసి నేనే చేశాను. అదేంటి? మాకు సాదా దోశ, ఆయన ఆమ్లెట్. కష్టపడే వారికి కంట బలిసే వరకు పెట్టాలి. అంత బలిసిన కష్టం ఆయన ఏం చేశాడు? అందరికి కనబడేటట ఆయన కష్టపడరు. ఏ దిష్టి తగులుతుందనా? నా రాజాకి నా దిష్టే తగులుతుంది. బాగా తిను రాజా. రాజా, అదేంటి అప్పుడే కడుపు నిండిందా? ఏంటి మీరాబాయ్ నన్ను సడన్ గా రాజా అని పిలుస్తాను? నువ్వు మూగపోయిన విన తీగల్ని గోళ్లతో గోకినట్టు నా నరాలు కదిలించావు కదా, అందుకే రాజా అనాలనిపించింది. మధ్యాహ్నం చికెన్ సూప్ చేస్తాను. పాపం అసలే అలసిపోయావు. నేను అలసిపోయినట్టు నీకెలా తెలుసు? నాకు బాగా తెలుసు. బాగా తెలుసా? రాత్రి రూమ్ లో జరిగింది 3వ కంటికి తెలియడానికి వీల్లేదే. 3వ మనిషికి తెలియాలంటే 3 నెలల దాకా ఆగాలి. నువ్వు రాత్రి మంగళ కాదు, మంచం మీద. రాత్రి మంచం మీద ఉంది నువ్వా? భగవంతుడా, నా సెక్స్ లైఫ్ కి ఇలాంటి ఓపెనింగ్ ఇచ్చావా నాయనా? రాజా, అదేంటి అలా వణికిపోతున్నావు? రాత్రి చాలా డారీగా స్పీడ్ గా ఉన్నావు, పగలెందుకు భయం? రాత్రి నీ ఫేస్ కనపడలేదు కాబట్టి డేరింగ్ గా ఉన్నాను. పగలు నీ ఫేస్ చూస్తుంటే దడొచ్చేస్తుందేంటి? అయితే వెంటనే వెళ్ళి మేజర్ గారి దగ్గర నన్ను రేప్ చేసినట్టు చెప్పు, ఆయనే ధైర్యం చెప్తారు. ధైర్యంగా చెప్పడానికి నేనేమన్నా అన్నదానం చేశానా? చేసింది రేపు. మీరాబాయ్, మరే నువ్వు దయచేసి రాత్రి నేను చేసింది మర్చిపోసు. ఎవరా నీకు మావా? మా ఇంటి పర్మిషన్ రేపు చేస్తావా? నేను రేపు చేద్దాం అనుకుంది మీ పర్మిషన్ కాదు. అంటే నా కూతురులోనా? అలా కన్ఫర్మ్ చేసుకొని ఫైల్ ఓపెన్ చేయక మావయ్య. నేను రేపు చేయాలనుకుంది చామంతిని. ఓరి దుర్మార్గుడా, నీ కడుపులో ఇంత కుట్టుందా? కడుపులో కాదు, బ్రెయిన్ లో. మేనగోడల్ని రేపు చేసే వంశం అనేది లేదు మావా. మా అన్నయ్యని చూసి మా వంశాన్ని చీపుగా అంచనా వేయకండి. చాలా గొప్ప వంశం. సొంత మేనగోడల్ని చిచి తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది. అమ్మాయి రమ్య, పోయి ఇలాంటి నీచుని ప్రేమించావేమిటే? నాన్న, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా. ఇంకా తెలుసుకునేది ఏమిటమ్మా? కాదు, ఒక్కసారి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడితే వాళ్ళ వంశం ఎంత గొప్పదో తెలుస్తుంది. చిచి, ఇంకా వీడి వంశంతో వీడితోటి వరకు మాట్లాడటమ్మా? అది కాదు నాన్న, ఏదో మాట్లాడదాం ఉంటుందిగా, ఒకసారి పిలిపిద్దాం. సరే సరే రేయ్, నా పెద్ద కూతురు చెప్పింది కనుక వదిలేస్తున్నాను. పిలిపించి మీ అమ్మా నాన్న. గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే, మాటలతో యుద్ధం చేస్తే